హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 142. కావ్యకి స్పృహ వచ్చేసరికి ఎదురుగా వీల్ చైర్లో తననే చూస్తున్న కౌశల్ కనబడ్డాడు. తనకి ఒక్క క్షణం భయమేసింది. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుని కోపంగా లేచి కూర్చుంటూ, ఛీ, నువ్వా? నన్నెందుకు తీసుకొచ్చావరా పిరికి పందా? నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది అని కావ్య అంటుంటే కౌశల్ కోపంగా, చాలా ఎక్కువ చేస్తున్నావు, నిన్నిక్కడ నేనేం చేసినా అడిగే దిక్కు లేదు, జాగ్రత్త అని బెదిరించగానే కావ్య కోపంగా, అసలు నువ్వు మనిషివే కాదు, నీలాంటి వాడిని ఒకప్పుడు ప్రేమించానని తలుచుకున్నప్పుడల్లా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చీదరింపుగా చూసింది కావ్య. ఏయ్, ఎక్కువ వాగావంటే నా చేతిలో చేస్తావు అని మరోసారి కోపంగా చెప్పాడు కౌశల్. నువ్వు నన్ను చంపడం కాదురా, నేనే నిన్ను చంపేస్తాను, నీలాంటి వాళ్ళు భూమికి భారం అంటూ అతన్ని అసహ్యంగా చూసింది కావ్య. ఆహా, నువ్వు చాలా ఉత్తమరాలివి. మరి నన్ను ప్రేమించానని చెప్పి నా వెంటపడి నాతో తిరిగినన్ని రోజులు తిరిగి నేను కాదనేసరికి ఇప్పుడు ఇంకొకరిని చూసుకున్నావు. అలాంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అని వంకరగా నవ్వుతూ అడిగాడు కౌశల్. నేను నీలాగా ప్రేమ పేరుతో మనుషులు ప్రాణాలు తీయలేదురా. నిన్ను ప్రేమించాననుకుని అసలు ప్రేమకే అర్థం తెలియని నీలాంటి మూర్ఖుడిని ఎలా ఇష్టపడ్డానో ఇప్పటిదాకా నాకే తెలియలేదు. ఎస్, నిన్నొకప్పుడు ప్రేమించాను, కాదన్ను. కానీ నా ప్రేమని ప్రశ్నించే అర్హత నీకు లేదు. ప్రేమ పేరుతో మనుషులని చంపే నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. హౌ ఫన్నీ అని కావ్య వెటకారంగా అనగానే కౌశల్ కోపంగా, నా ప్రేమని తక్కువ చేసి నాకు నా శివకి అడ్డొచ్చినందుకే అందరినీ చంపేశాను. లవ్లోనూ యుద్ధంలోనూ ఏదో తప్పు కాదని చరిత్ర చెప్తుందంటూ తన పనులని సమర్థించుకున్నాడు. హెచి ఆపు, నువ్వు ప్రేమ గురించి చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంది, కానీ బలి కోరదు. ప్రేమంటే అర్థం మనం ప్రేమించిన వారి సంతోషం కోరుకోవడం, అంతేకాని ప్రేమ పేరుతో ఉన్మాదిలా అందరినీ చంపడం కాదు. నీకు శివాని మీద ఉన్నది ప్రేమ అయితే తనతో పాటు తన వాళ్ళని కూడా నువ్వు ప్రేమించేవాడివి, కానీ తన వాళ్ళని చంపేవాడివి కాదు. నీది ప్రేమ కాదు, మానసిక ఉన్మాదం. నువ్వో సైకోవి అని కోపంగా అరిచింది కావ్య. వాడు వంకరగా నవ్వుతూ, నా సైకోయిజం ఇప్పటిదాకా నువ్వు చూడలేదు బేబీ, ఓసారి చూపించమంటావా? నా ప్రేమ కోసం, నా టచ్ కోసం తప్పించేదానివి కదా, అప్పుడు నేను ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తాను, చూస్తావా అంటూ అప్పుడప్పుడే లేచి ఒక్కో అడుగు వేస్తున్న కౌశల్ స్టిక్ సాయంతో పైకి లేచి కావ్య రియాక్ట్ అయ్యేలోగా ఆమెని ఒంటి చేత్తో లాగి పక్కనే ఉన్న బెడ్ మీదకి తోశాడు. అతను అలా రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయని కావ్య తేరుకునేసరికి వాడు తన మీదకొస్తూ ఉంటాడు. అసహ్యంతో అతన్ని విదిలించి కొట్టి పైకి లేచిన కావ్య బయటకు పరుగు తీయాలని చూస్తే కౌశల్ బలంగా ఆమె చేతిని పట్టి మళ్ళీ బెడ్ మీదకి లాగాడు. అతని బలం ముందు ఓడిపోయిన కావ్య బెడ్ మీద పడగానే ఆమెని కదలనివ్వకుండా తనపై కాళ్ళు వేసి అదిమి పెడుతూ, ఏంటే, నా దగ్గర నుండి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా అని వెటకారంగా అడుగుతూ ఆమె నడుం మీద చెయ్యి వేయబోయాడు కౌశల్. రే, వదలరా, నువ్వు నిజంగా శివానీని ప్రేమించుంటే ఇలా మరో ఆడదాని ఒంటి మీద చెయ్యి వేయాలని చూసేవాడివి కాదు అంటూ అతన్ని శివాని పేరుతో ఆపడానికి మాటలతో రెచ్చగొట్టింది కావ్య. దాని పర్యవసానం ఆమె ఊహించలేదు. కౌశల్ కావ్య వైపు తీక్షణంగా చూస్తూ ఆమె మీద చెయ్యి వేయకుండానే వంకరగా నవ్వాడు. ఆ నవ్వు దేనికో అర్థం కాని కావ్య అతన్ని తను ఆపడానికి చెప్పిన మాటలు తనకే చేటు తెచ్చిందని లేట్గా క్యాచ్ చేసింది. అనుమానంగా అతని వైపు చూస్తూ లేచి అక్కడి నుండి బయటపడాలని చూస్తున్న కావ్య చేతిని పట్టి ఆపిన కౌశల్ అదే క్రూయాలిటీతో, తొందరెందుకు పాపా, నీకు నన్నంటే ఏంటో పూర్తిగా చూపించాలి కదా అంటూ గట్టిగా బయట ఉన్న తన మనిషిని పేల్చాడు డేవిడ్ అంటూ. బాస్ పిలుపుతో 6.5 అడుగుల హైట్, 100 కేజీల పైనే వెయిట్తో కండలు తిరిగి ఆడమనిషిలా ఉండే డేవిడ్ అనేవాడు లోపలికొచ్చాడు. అతని మీదకి కావ్యని తోసి, నా కోసం నమ్మకంగా పనిచేస్తున్న మీకోసం ఈరోజు మీ అందరికీ నా గిఫ్ట్గా దీన్ని ఇచ్చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి, కానీ దీని ప్రాణం పోవడానికి వీల్లేదు అని వార్నింగ్ టోన్తో చెప్పాడు కౌశల్. కౌశల్ ఉద్దేశం అతని మాటల్లోనే అర్థమైన కావ్య కోపంతో గాండ్రించి వాడి మొహాన్న ఉమ్మేస్తూ, ఛీ, ఆడదాన్ని బాధ పెట్టడానికి సాధించడానికి మీలాంటి వాళ్ళకి అంతకంటే మరో ఆలోచన రాదు కదరా అని చిత్కారంగా చూసింది. ఆమె మాటలకి కౌశల్ మరింత కోపంగా మారాడు. రేయ్, దీని అరుపులు ఆర్తనాదాలు నాకు వినపడాలి అని ఆర్డర్ వేశాడు డేవిడ్కి. అతడు కావ్య అందాన్ని చూసి గుటకలు మింగుతూ ఆమె తమకి సొంతం అవ్వబోతుందని సంబరపడుతూ, అలాగే సార్ అని తల ఊపి తనని ఆ రూమ్ నుండి బయటకు ఉన్న టెంట్ వైపు ఆమెని లాక్కుపోయాడు. కావ్యకి లోపల భయంగా ఉన్నా కానీ
వాళ్ళు తన ఒంటి మీద చెయ్యి వేయకముందే తన ప్రాణం తీసుకోవాలి లేదా వాళ్ళ ప్రాణం తీయాలని డిసైడ్ అయి వాటి వెంట వెళ్ళింది. అప్పుడే కావ్యని పట్టుకున్న డేవిడ్ చేయి ఒక్కసారిగా విరిగిపోయి నొప్పికి గట్టిగా ఆర్తనాదం చేశాడు. ఉలిక్కిపడిన కావ్య పక్కకు చూడగా విశాల్ కోపంగా డేవిడ్ చేతిని బలంగా కొట్టి వెనక్కి విరిచేస్తూ కనపడ్డాడు. డేవిడ్ కావ్య చేతులు వదలగానే ఆమెని తన వైపుకు లాక్కున్నాడు విశాల్. అతన్నక్కడ చూడగానే కావ్య ప్రాణం లేచొచ్చినట్టు అయింది. ఆనందం బాధ కలగలిపి ఏడుస్తూ విశాల్ని హత్తుకుంది కావ్య. విశాల్ ఆమెని హత్తుకుని వదిలి డోంట్ ఎమోషనల్ కావ్య అంటూ ఆమె కళ్ళు తుడుస్తూ ఉండగా కావ్య మనసులో విశాల్ని అక్కడ చూస్తే కౌశల్ అతని మనుషులు ఎక్కడ చంపేస్తారో అని భయమేసి విశాల్ నువ్వు వెళ్ళిపో, ఇక్కడుండొద్దు, వాడుక రాక్షసుడు, నిన్నిక్కడ చూస్తే చంపేస్తాడు, వెళ్ళిపో అని ఏడుస్తూ చెప్పింది కావ్య. విశాల్ కోపంగా కావ్యని దగ్గరికి లాక్కుని నా ప్రాణం కోసం నిన్ను వదిలేసిపోతానని ఎలా అనుకున్నావు కావ్య? నిన్ను వదిలి వెళ్ళడం అనేది జరగదు. నిన్ను కాపాడుకోలేని నా ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఉంటే విశాల్ అంటూ అతని నోటి మీద చెయ్యి పెట్టి ప్లీజ్ అలా మాట్లాడుకు అని బాధగా అంది కావ్య. అప్పుడే డేవిడ్ అరుపు విన్న మిగిలిన రౌడీలు అక్కడికి వస్తూ కావ్యని విశాల్ని చూసిన విషయం అర్థమై రేయ్ వాడిని చంపేసి ఆ పిల్లని పట్టుకోనరా అన్నాడు ఒక రౌడీ. కౌశల్ కూడా అప్పుడే బయటకొచ్చాడు. అక్కడ విశాల్ని చూసి షాక్ అవుతూ వీడిక్కడికి ఎలా వచ్చాడు, అసలు బెంగళూరులో ఉన్న వీడు ఇక్కడున్నాడేంటి, కావ్య కోసం వచ్చాడా అనుకోగానే వాళ్ళలో మరో కన్నింగ్ ఆలోచన వచ్చింది. కౌశల్ తన రౌడీల్ని చూస్తూ రేయ్ వాడి కాళ్ళు చేతులు విరిచేసి దాన్ని పట్టుకురండి అని ఆర్డర్ వేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. విశాల్ కోపంగా కౌశల్ని చూస్తూ రేయ్ నీకిప్పటికీ కూడా బుద్ధి రాలేదా, కావ్యకు చేసిన అన్యాయం సరిపోలేదా, తను నీకేం ద్రోహం చేసిందని తన లైఫ్తో ఆడుకోవాలని చూస్తున్నావు, అయినా నీకు బ్రతకడానికి ఛాన్స్ వచ్చినా కాదని తిరిగి నీ చావుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావా, నీ భవిష్యత్తు నాకు అర్థమైపోయిందిరా, ఇంకాసేపట్లో నీకు చావు తథ్యం అని వ్యంగ్యంగా అన్నాడు విశాల్. కౌశల్ కోపంగా రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నా చావు కాదు, కాసేపట్లో మీకు ఏ గతి పట్టిస్తానో చూద్దు, అయినా నన్ను చంపే మగాడెవడ్రా అని కౌశల్ మూవీ డైలాగ్ కొట్టగానే విశాల్ గట్టిగా నవ్వాడు. అతడి నవ్వు చూసిన కౌశల్ ఉడికిపోతూ కోపంగా రేయ్ విశాల్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అన్నాడు. దానికి విశాల్ గట్టిగా నవ్వుతూ నన్ను ఇప్పటిదాకా ఎవరూ ఇంతలా నవ్వించలేదురా, ఫస్ట్ టైం ఓ పెద్ద జోక్ చెప్పి నువ్వే నన్ను ఇంతలా నవ్వించావు అంటూ నవ్వి నవ్వి కళ్ళల్లో వస్తున్న వాటర్ తుడుచుకుంటున్న విశాల్ని చూస్తూ కోపంతో ఊగిపోయిన కౌశల్ ఏంట్రా నన్ను చూస్తే జోకర్లా కనపడుతున్నానా అన్నాడు. కాకపోతే ఏంట్రా, నీకు ఆల్రెడీ రుద్ర చేతిలో ప్రాణం పోవడం తప్ప అన్ని సన్మానాలు జరిగాయి, కాళ్ళు నడుము విరిగిపోయేలా అవిటివాడివైనా కూడా ఈ ప్రగల్భాలేంటి, రుద్ర చేతిలో నుండి ఒకసారి బ్రతికి బయటపడ్డావు, అలాగైనా బ్రతకపోతే మళ్ళీ ఇక్కడికొచ్చి అతన్ని రెచ్చగొట్టావు, ఇక ఈరోజు నీకు చావు ఖాయమని నా సిక్స్త్ సెన్స్ బలంగా చెప్తుందిరా, ఏంటి కావ్య నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని అడిగాడు విశాల్. కావ్య అవునని తల ఊపడంతో కౌశల్ కోపంతో ఊగిపోతూ రేయ్ వాడి నోరు మూయించకుండా అలా వాగుతుంటే చూస్తూ ఉంటారేంటి అని తన వాళ్ళపై అరవడంతో వాళ్ళందరూ విశాల్ మీదకొచ్చారు. విశాల్ కూడా తగ్గకుండా కావ్యని పక్కన నిలబెట్టి ఆ వచ్చిన రౌడీలని కొడుతూ వాళ్ళ పని పట్టాడు. కౌశల్కి విశాల్ అలా తన మనుషులని కొట్టిపడేయడం నచ్చలేదు. కోపంగా తను ఇందాక చేయాలనుకున్న పని కోసం కావ్యని చూస్తూ ఓ కన్నింగ్ లుక్తో తన పాకెట్ నుండి ఓ డ్రగ్ ఇంజెక్షన్ని తీసుకుని మెల్లగా కావ్యని సమీపించాడు. కౌశల్ని గమనించేలోగా టక్కున ఆమె మెడ మీద ఒక్కసారిగా ఇంజెక్ట్ చేసేశాడు. చరుక్కున నొప్పి తెలిసి మెడ మీద చెయ్యి వేసుకుని అటూ ఇటూ తిరిగిన కావ్యకి వంకరగా నవ్వుతూ కనపడ్డాడు కౌశల్ చేతిలో ఎంటీ సిరింజ్తో. అతన్ని భయంగా చూస్తూ ఏం చేసావురా అని వణికి గొంతుతో అడిగింది కావ్య. అతడు అదే వంకర నవ్వుతూ ఈరోజు నువ్వు ఫినిష్ కావ్య, నన్ను అవమానించిన నిన్ను అలాగే నీ కోసం వచ్చిన నీ అమర ప్రేమికుడు ఇద్దరు ఈరోజుతో ఫినిష్ అవుతున్నారంటూ మరో సిరెంజ్ తీసుకుని విశాల్ వైపు వెళ్తున్న కౌశల్ని అడ్డుకుంది కావ్య. రేయ్ నువ్వసలు మనిషివేనా, నీ స్వార్థం కోసం ఇంకా ఎందరిని బలి తీసుకుంటావురా అంటూ కౌశల్ చేతిలోని సిరెంజ్ని లాక్కోవడానికి చాలా ట్రై చేసింది కావ్య. అతడు బలంగా కావ్యని నెట్టేస్తూ ఆ సిరెంజ్ ఆమెకి అందకుండా చేస్తూ ముందుకు కదిలాడు. కావ్య బలం కొద్దీ అడ్డుకుంటుంటే సహనం కోల్పోయిన కౌశల్ ఆ పక్కనున్న రాయి మీదకి కావ్యని నెట్టేశాడు. దానితో కావ్య ఆ రాయి మీద పడిపోయి
తన నుదుటిన గాయమై రక్తం మొహమంతా కారుతుంటే వెంటనే స్పృహ కోల్పోయింది కావ్య. కౌశల్ ఆమె వంక కోపంగా చూసి వెంటనే కౌశల్ దగ్గరకు వెళ్ళాడు. అతడు అటు తిరిగి నలుగురు రౌడీలతో ఒకేసారి పోరాడుతున్న విశాల్ని వెనక నుండి అతని వెన్నుముకకి సిరెంజ్తో ఒక్కసారిగా పొడిచాడు కౌశల్. వెంటనే చిన్న అరుపు బయటకొచ్చింది. కానీ ఆ అరుపు వచ్చింది విశాల్ నోటి నుండి కాదు, అతడి మీదకు వచ్చిన కౌశల్ మనిషి నుండి. ఎలా అంటే కౌశల్ విశాల్ని సిరెంజ్తో పొడవడానికి వచ్చే ఫ్యూ సెకండ్స్ ముందు ఇక్కడ జరిగేది తన మనిషి ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఫాస్ట్గా అక్కడికి వచ్చిన రుద్రకి జరిగేది అర్థమై కార్లో ఫాస్ట్గా అక్కడికి చేరాడు. లేట్ చేయకుండా కార్ నుండి దూకిన రుద్ర అక్కడికి దూసుకొస్తూ లేట్ చేయకుండా విశాల్కి కౌశల్కి మధ్యలోకి కరెక్ట్గా అడ్డుగా ఓ రౌడీని తోయడంతో అక్కడే చేతిని ఫాస్ట్గా ఎత్తి విశాల్ వీపుకి గుచ్చేయడానికి ఎత్తిన కౌశల్ విషయం గ్రహించేలోగా ఆ రౌడీని ఇంజెక్ట్ చేసేశాడు. విశాల్కి మిస్ అవ్వడంతో పాటుగా రుద్రని అక్కడ చూసిన కౌశల్కి ముచ్చెమటలు పట్టేశాయి. కావ్యని ఆ పరిస్థితుల్లో చూస్తున్న విశాల్ రుద్రలు కంగారు పడ్డారు. రుద్ర ఆవేశంగా కౌశల్ని చూస్తూనే విశాల్ కావ్యని చూడు అని హెచ్చరిస్తూ కౌశల్ ముందుకు వచ్చి వాడి గొంతు పట్టుకుని కోపంగా ఎత్తి విసిరేసినట్టే 10 అడుగుల దూరం విసిరేయగా కింద పడ్డాడు కౌశల్. కోపంగా అతన్ని పైకి లేపి మళ్ళీ కడుపులో రిబ్స్ కింద ఇష్టం వచ్చినట్టు గట్టిగా పంచెస్ కసి కొద్దీ ఇచ్చాడు రుద్ర. కౌశల్ ఆ దెబ్బలకి నొప్పితో విలవిలలాడుతూ ప్లీజ్ రుద్ర నన్ను వదిలేయ్ అంటూ దీనంగా వేడుకున్నాడు. రుద్ర కౌశల్ సంగతి చూసుకుంటాడని విశాల్ పరుగున కావ్యని చేరి ఆమెని తట్టి పిలుస్తూ లేపడానికి చూశాడు. కానీ కావ్య ఆ డ్రగ్ తనలోకి చేరే కంటే ముందే కింద రాయి మీద పడటంతో బ్లడ్ లాస్తో సహా స్పృహ కోల్పోయింది. విశాల్ ఆమెను అలా చూసే భయంతో గట్టిగా రుద్ర అని పిలవడంతో అతడి గొంతులోని ఆందోళన అర్థమైన రుద్ర కౌశల్ని కొట్టడం ఆపి అతన్ని అప్పుడే అక్కడికి వచ్చిన తన మనుషుల మీదకి నెట్టి వీడి చెంచగాల్ని మన ప్లేస్కి షిఫ్ట్ చేయండి అంటూ ఆర్డర్ వేసి కావ్య కోసం వెళ్ళాడు రుద్ర. రుద్ర వచ్చిన కారులోనే కావ్యని తీసుకుని విశాల్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. కౌశల్ని రుద్ర మనుషులు తీసుకుపోయేలోగా హఠాత్తుగా అక్కడ స్మోక్ బాంబ్ పేలి అక్కడంతా పొగ వ్యాపించింది. ఆ పొగ వల్ల అందరూ దగ్గుతూ ఉండగానే రుద్ర మనుషుల చేతుల్లోనే కౌశల్ని ఎవరో తీసుకుపోయారు. వాళ్ళంతా తేరుకునేసరికి అక్కడి నుండి కౌశల్ మాత్రం ఎస్కేప్ అయ్యాడు. రుద్ర ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూనే అంతకుముందే కౌశల్ చేతిలో కనపడిన ఆ డ్రగ్కి సంబంధించిన బాటిల్ లాగేసుకున్నాడు. దాని పిక్ తనకు తెలిసిన డాక్టర్స్కి పంపి వెంటనే దానికి యాంటీడోట్ రెడీ చేయమని రిక్వెస్ట్ చేశాడు రుద్ర. రుద్ర అడిగినది తమ దగ్గర రెడీగా ఉందని ఓ హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో నేరుగా కావ్యని అక్కడికే తీసుకుపోయాడు రుద్ర. దారిలో విశాల్ కావ్యని ఒడిలో పెట్టుకుని కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆమె నుదుటనైన గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేశాడు. ఆమెని చూస్తూ మనసులోనే సారీ చెప్పుకున్నాడు విశాల్. ఎందుకంటే కావ్యకి ఏమీ కాకుండా కాపాడుకోవాలనుకున్న అతనికి ఆమెను ఆ స్థితిలో చూస్తుంటే బాధగా ఇంకా చాలా గిల్టీగా ఉంది. రుద్ర పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. జనార్దన్ గారు తన మీద పెట్టుకున్న నమ్మకానికి తను న్యాయం చేయలేకపోయాడని అతను కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అదీ కాక ఆమె వచ్చింది తన చెల్లి పెళ్లి కోసం. అదే తను ఇక్కడికి రాకపోయుంటే కావ్యకి ఈ పరిస్థితి ఏర్పడేదే కాదని రుద్రకు కూడా చాలా బాధగా ఉంది. అప్పుడే రుద్రకి కాల్ వచ్చింది. అతను ఫోన్ తీసి నెంబర్ చూడగానే కనుబొమ్మలు ముడివేసి కాల్ అటెంప్ట్ చేశాడు. అవతల వాళ్ళు చెప్పింది విని సడన్ బ్రేక్తో కార్ ఆపిన రుద్ర వాట్ ఏమంటున్నావు బాబా అని కోపం ప్లస్ బాధతో అరిచినట్టే అడిగాడు. విశాల్ ఏమైందన్నట్టు చూశాడు. రుద్ర ఫోన్ కట్ చేసి అసహనంగా స్టీరింగ్ మీద కొడుతూ వెంటనే కావ్యని చూసి కార్ స్టార్ట్ చేశాడు. రుద్రగారు ఏమైంది అని అడిగాడు విశాల్. రుద్ర కార్ స్పీడ్ అమాంతం పెంచేసి నా భార్యని కొడుకుని కిడ్నాప్ చేశారు అని కోపంగా అన్నాడు రుద్ర. విశాల్ షాకింగ్గా ఎవరు అన్నాడు. రుద్ర కోపంగా యాక్సిలేటర్ బలంగా తొక్కుతూ అదే తెలీదు అంటూ 10 నిమిషాల్లో హాస్పిటల్ రీచ్ అయ్యాడు. అప్పటికే అక్కడి డాక్టర్లు స్ట్రెచర్తో రెడీగా ఉన్నారు. కావ్యని వాళ్ళకి అప్పగించిన రుద్ర విశాల్తో కావ్యకేం కాదు, ఏదైనా అవసరం ఉంటే చూసుకో విశాల్, కావ్య ఫాదర్ కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారు, నేను వెళ్ళాలి అన్నాడు రుద్ర. పర్వాలేదు రుద్ర గారు, నేను చూసుకుంటాను, మీరు మీ వాళ్ళని కాపాడుకోండి అన్నాడు విశాల్ రుద్రతో. రుద్ర అతని భుజం తట్టి అక్కడి నుంచి బయలుదేరి కార్ని పెళ్లి మండపం వైపు తిప్పాడు. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ తన కోపాన్నంతా డ్రైవింగ్ మీదే చూపించాడు రుద్ర. కాసేపటి క్రితం మండపంలో ఉన్న శివాని రుద్రకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేసి నేరుగా బన్నీ దగ్గరకు వెళ్ళింది ఆమె. అప్పటికీ కావ్య విషయం కళ్యాణ్ అండ్ ప్రతాప్ గారికి తెలిసిపోయింది. పైకి అందరూ గంభీరంగా ఉన్నారు. వచ్చిన అతిథులకి
డౌట్ రాకుండా అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కళ్యాణ్ అండ్ ప్రతాప్ గారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.